హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్స్ 2024 సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి, సెకండ్ థింగ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, థర్డ్ థింగ్ ఎవరు అప్లై చేసుకోవాలి, అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్స్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో ఈ యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫర్దర్గా టీఎస్ సెట్స్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ ప్లేలిస్ట్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము వీడియోస్ అయితే చేస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఈ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని మీరు క్వైరీ చేస్తారు. సో దీంట్లో క్లియర్గా చెప్పేస్తున్నాను. సో టీఎస్ సెట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మీరు కనుక తెలంగాణలో ఏదో ఒక కాలేజ్లో కానీ టాప్ మోస్ట్ కాలేజ్లో కానీ బీఎడ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే ప్రజెంట్ డిగ్రీ 5th సెమ్ కానీ లేదా డిగ్రీ 6th సెమ్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయినట్టయితే సో మాది ప్రీవియస్లోనే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ అనుకుంటే సో మీరు కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీవే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ ఒకవేళ మీరు బీఎడ్ చేయాలనుకుంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 6th మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 6th మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 6th మే 2024 అయితే వితౌట్ లేట్ ఫీ తోటి మనకు లాస్ట్ డేటు. విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మనకు 13th మే 2024 అయితే లాస్ట్ డేటు. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మనం అడిగినట్లయితే ఇక్కడ 750 రూపీస్ వచ్చేసి ఓసీబీసీ స్టూడెంట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది అప్ టు 6th మే 2024 వరకు పే చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే మీరు 6th మే 2024 వరకు 550 రూపీస్ పే చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం విత్ లేట్ ఫీ తోటి కూడా మనకు అవకాశం ఇచ్చారు. సో 13th మే 2024 వరకు విత్ 250 ఎక్స్ట్రా అనమాట. 550 + 250 750 + 250 బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు లేట్ ఫీ పే చేసి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానానికి సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. దట్ ఈస్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డిస్కషన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో అయితే చేశాము. ఆ వీడియో ద్వారా మీరు మొబైల్ ద్వారా మీరు మీ యొక్క టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేస్తామని మీకు ఫియర్ ఉన్నట్లయితే సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ మీ యొక్క టీఎస్ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్గా మేమే అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సో మీరు మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ చేసుకున్న కాడి నుంచి అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఫర్దర్గా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటి విషయంలో మేము గైడ్లైన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, సో మీకు అడ్మిషన్స్ కోసం హెల్ప్ చేయడం అయితే చేస్తాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మా ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అనేది తీసుకోవాలి అనుకుంటే మీరు మా యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఫస్ట్ థింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు అప్లై చేయొచ్చు లేదా మా ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 6th మే 2024 అయితే వితౌట్ లేట్ ఫీ. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో అప్లికేషన్ ఫీ అనేది 750 రూపీస్ ఫర్ ఓసీబీసీ, 550 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనేది వితౌట్ లేట్ ఫీ తోటి అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఈ యొక్క ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కానీ సో డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.